కోపం వచ్చిందని అన్నదమ్ముల మీద గొడవపడి, ఇంటి వాళ్ళ మీద గొడవపడి అర్జెంటుగా రంపంతో కోసాడు. కోస్తున్నవాడు ఒకడు, పక్కన కొయ్యి అన్నాడు, ఇద్దరు కలిసి కింద పడ్డారు. చూడండి, ఎందుకు వద్దులే బాబు అన్నాడేమో అక్కడే ఉండిపోయాడు. కానీ నీకు ఉండను, నేను మీతో ఉండను, తెగ తెంపలే. కొయ్యమన్నాడు, కోసినాడు, ఇద్దరు కలిసి ఏమయ్యారు. కాబట్టి కుటుంబం అనేది దేవుడిచ్చాడు. ఆ బంధాలు కాపాడుకోండి. భార్య, భర్త, కుటుంబం మాట్లాడితే నేను కాబట్టే భరిస్తున్నాను. అలాగంటే భూమి కూడా నేను కాబట్టే భరిస్తున్నాను, నేను కూడా డ్యాన్స్ చేస్తానంటే మొత్తం పోయాం. అసలు ఇళ్ళన్నీ భరిస్తుంది ఎవరు? ఇంటి బరువు, అపార్ట్మెంట్లో బరువు. కాబట్టి దేవా నేను కాబట్టి పాడు మానవులను భరిస్తున్నాను, నేను పోతాను ఒక డ్యాన్స్ చేసింది అనుకోండి, మొత్తం అందరూ పోయినట్టే. కాబట్టి ఎవరికి ఇచ్చిన సేవలో వారు చేస్తూ ఉండండి. నేను కాబట్టి అనొద్దు, భార్య అనొద్దు, భర్త అనొద్దు. ఆ మాట రానివ్వకండి. ఒకవేళ ఆ విషయంలో వస్తే క్షమించమని అడగండి.